మొత్తానికైతే మన 'పెద్ది' మూవీ నుంచి సెకండ్ సింగిల్ అయితే రిలీజ్ అయింది భయ్య. గింత టైం తర్వాత సాంగ్ అయితే అరాచకం ఉందని చెప్పాలి. అండ్ నేను ఇంతకుముందే చూశాను. అండ్ ఆ విజువల్స్, ఆ లొకేషన్స్, రామ్ చరణ్ లుక్స్ అయితే కేక అరాచకం. అండ్ ఇక పాడింది ఏఆర్ రెహమాన్ గారు కాబట్టి తోపు ఉందని చెప్పొచ్చు సాంగ్ అయితే. అండ్ లిరిసిస్ట్ వచ్చేసి అనంత్ శ్రీరామ్ గారు వేరే లెవెల్ రాశారు ఈ లిరిక్స్ అనేవి. అండ్ నాకైతే వేరే లెవెల్ నచ్చింది సాంగ్ అయితే. ఇది అది బిట్టు ఉంటుంది కదా, రై రై రా రా, రై రై రా రా, ఆ బిట్ అయితే అది ఎంత ఇంటుంటే అలా ఎక్కుతుంది భయం, వేరే లెవెల్. అండ్ ఇప్పుడే రిలీజ్ అయింది కదా, సోషల్ మీడియా మొత్తం బ్లాస్ట్ అయిపోతుంది. ఆ రామ్ చరణ్ స్టెప్స్ అయితే వేరే లెవెల్ ఉన్నాయని చెప్పచ్చు. కొరియోగ్రాఫర్ వచ్చేసి జానీ మాస్టర్ గారు. నాకు మన నాయక్ సినిమాలో లేలా లేలా సాంగ్ అండ్ చిరుత మూవీలో యమహో యమహో ఆ స్టెప్స్ అయితే గుర్తుకొచ్చాయి. వేరే లెవెల్ అయితే ఉన్నాయి. రామ్ చరణ్ లుక్స్, స్టెప్స్, గ్రేస్ అయితే వేరే లెవెల్. అండ్ ఇక ఇంకా లాస్ట్లో వచ్చేసి రామ్ చరణ్ అన్న సిగ్నేచర్ అది కూడా ఉంది భయ్య. షాట్ అనేది మనకు పెద్ద మూవీలో ఒక సిగ్నేచర్ షాట్ ఉంటుంది కదా, ఒక్కొక్క టీజర్లో అండ్ ఫస్ట్ సింగిల్లో పెట్టారు కదా, ఇందులో కూడా ఒకటి పెట్టారు సిగ్నేచర్. ఎందుకంటే చాలా ఉంటాయని చెప్పారు కదా. ఎలా అంటే బ్యాట్ని ఇలా తిప్పుతాడు అనమాట, బ్యాట్ ఇలా తిరుగుతుంది, రెండు చేతులు నేలకు కొట్టి బ్యాట్ని పట్టుకొని సిక్స్ కొడతాడనమాట. ఇది కొత్త సిగ్నేచర్. ఇక సోషల్ మీడియా మొత్తం ఇది రీక్రియేట్ చేస్తారు. సోషల్ మీడియా మొత్తం తగలడిపోతుంది. అండ్ ఇందులో వచ్చేసి ఈ సిగ్నేచర్ స్టెప్పు అండ్ ఈ సిగ్నేచర్ షాటు అండ్ వేరే అన్నీ ఉన్నాయి, చాలా ఉన్నాయి ఈ ఈ ఈ సాంగ్లో వచ్చేసి. నాకైతే అది వింటుంటే ఇంకా వినబుద్ధి అయింది. రై రై రారా, రై రై రారా, వేరే లెవెల్ ఉందని చెప్పాలి భయ్య, వేరే లెవెల్గా ఉంది. నాకైతే నేను ఈ వీడియో అయిపోయిన తర్వాత మళ్ళీ ఎన్నిసార్లు వింటానో నాకే తెలియదు. అండ్ నాలాగానే మీకేనా అనిపించిందో వీడియో కింద కామెంట్ చేయండి రామ్ చరణ్ ఫ్యాన్స్.